గ్యాప్ ఇచ్చినందుకు. ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు ప్లీజ్. రావట్లేదు అనుకుంటా, ఇది తీసుకోండి. మీరు మాట్లాడుతున్నారు, నా మాట వినపడతలేదు. అందుకనే మ్యూట్ చేసేసాం, మీరు ఎక్కడ మాట్లాడతారో నా స్పాన్సర్స్ కట్టు కానీ. ప్లీజ్. రసహృదయులైన మీ అందరికీ శేష్ కుమార్గా నా హృదయపూర్వక శత సహస్ర నమస్సు మనస్సు మంజరులు. ఇటువంటి చిత్రంలో నాకు మంచి అవకాశం ఇప్పించిన మారుతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజానికి ఆయన లాంటి దర్శకుల చేతిలో కానీ ఒక ఆర్టిస్ట్ పడితే మంచి లైఫ్ మన సప్తగిరిలాగా. అలాగే చాలామంది ఆర్టిస్టులకి, చాలామంది దర్శకులకి దారి చూపిస్తున్న మహానుభావుడు శ్రీ మారుతి గారు. అలాగే ఇక్కడికి విచ్చేసిన సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చిత్రంలో భలే ఉన్నాడే అనే టైటిల్కి న్యాయం చేసిన దర్శకులు గారు సాయి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఆ టైటిల్కి తగ్గట్టుగానే మన రాజ్ తరుణ్ ఫేస్ కూడా ఉంది. ఎంత అందంగా ఉన్నాడో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఏ సినిమాలోనూ చూడలేదు ఆయన్ని, ఇంత అందంగా ఏ సినిమాలోనూ చూడలేదు ఇంతవరకు ఎంటర్ అయిన తర్వాత. అందుకని ఆ టైటిల్కి న్యాయం చేశారని ఆ దర్శకులు గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ చిత్రంలో నాతో పాటు ప్రియదర్శితో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగుంది. అలాగే సినిమా చూపిస్తా మా అమ్మ ఆ చిత్రంలో, మా రాజ్ తరుణ్ గారి చిత్రంలో నాకు కొంచెం మంచి పేరు కూడా వచ్చింది. అలాగే ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి రాజ్ తరుణ్ మళ్ళా ఒక రేంజ్కి వెళ్ళాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మన ప్రొడ్యూసర్ కిరణ్ గారికి, అలాగే మా మిత్రులు సుబ్బు గారు, డైరెక్టర్ సుబ్బు గారికి, అలాగే మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత అపూర్వమైన అవకాశం ఇచ్చిన మన సాయి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శేషు గారు కనిపించారు, షేకింగ్ శేషు గారు కనిపించలేదు. పర్లేదు, షేకింగ్ అన్ని చోట్ల కనపడదు, సినిమాలోనే కనపడుతుంది. ఎక్కడ పడితే అక్కడ కనపడితే ముసలోడు ఏంటి ఊగిపోతాడు అంటారు. సరే అయితే 13th చూస్తాం మేము. శ్వేత గారు ప్లీజ్.